అరే ఇదేమిటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నిటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. నేడు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశం. శ్రీవారి భక్తుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి. ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్న నిర్వాహకులు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో శైవ క్షేత్రాల్లో భక్తుల కోలాహలం. వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి తొలి సమావేశం ఈరోజు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో పాలన గాడి తప్పిందనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సందర్శనార్థం తరలివచ్చే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. సమావేశానంతరం పాలక మండలి అనేక కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అందుబాటులోకి వచ్చిన రక్త కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు కలెక్టర్ చెదలవాడ నాగరాణి కోరారు. భీమవరం రాయలంలో నూతన రక్త కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్త కేంద్రంలో రక్తం, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా పొందవచ్చని తెలిపారు. ఈ రక్త కేంద్రం ఏర్పాటుతో జిల్లాలో మొత్తం 3 రక్త కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కేంద్రంలోని రక్త నిల్వల్లో 30% తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేస్తామన్నారు. తలసేమియా, క్యాన్సర్ రోగులకు కూడా ప్రాధాన్యతనిస్తామన్నారు. కాంపోనెంట్ సెపరేటెడ్ 2.5 కోట్ల ఖర్చుతోటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం తయారు చేసి ఇక్కడ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అయింది. ఈ బ్లడ్ ట్యాంక్ అవసరమైన వారికి బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి 3 బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి. దానికి ఇప్పుడు అదనంగా ఇది జరుగుతుంది. ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించిన అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని భీమవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, తర్వాత ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ జె అశోక్ బాబు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 100 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులు అభ్యర్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 18,000 నుంచి 21,000 వరకు ఈ సంస్థల్లో జీతాలు చెల్లిస్తారని తెలిపారు. కడప ఉపాధి కల్పన అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందారని తెలిపారు. సాలరీ పేమెంట్ ఉంటుందని చెప్తున్నారు. మనకి యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక జాబ్ మేళా అనేది ప్రతి నెల కండక్ట్ చేస్తూ ఉంటాము.
దానిలో భాగంగా ఈరోజు మనము ప్రొద్దుటూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించబడుతున్నది. దీనికి గాను మనము 5 కంపెనీలను అయితే మనము ఇక్కడ ఈరోజు ఈ కంపెనీకి ఈ జాబ్ మేళాకి హాజరవుతున్నాయి. వాటిలో భాగంగా మనకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ మనకి కడప ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. అలాగే మనకి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏఎల్ డిక్సన్ అనే కంపెనీ ఉన్నది, ఆ కంపెనీ కూడా హాజరైనది. అలాగే మనకి నవభారత్ ఫెర్టిలైజర్స్ అనే కంపెనీ మార్కెటింగ్ రిలేటెడ్ ఈ కంపెనీ కూడా వచ్చి ఉన్నది. అలాగే మనకి అమర్రాజా కంపెనీ కూడా రేణుగుంట దగ్గర ఉన్న అమర్రాజా బ్యాటరీస్ సంబంధించిన అమర్రాజా కంపెనీ హెచ్ఆర్ కూడా వచ్చారు. తర్వాత మనకి యంగ్ ఇండియా అనే మార్కెటింగ్ కంపెనీ కూడా ఇక్కడ వచ్చి ఈరోజు హాజరై ఉన్నాయి. ఈ 5 కంపెనీలకు సంబంధించి మనకి నియర్లీ ఒక 150 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్ మనం ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ఫుల్ఫిల్ చేసే విధంగా మనం ప్లాన్ చేశాము. ఈ విధమైన జాబ్ కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం నిర్వహించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ అర్జీల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రతి నెల ప్రత్యేకంగా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ ఎన్పీసీఐ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రధాన తపాలా కార్యాలయం హెడ్ పోస్ట్ మాస్టర్ వాసంతి తెలిపారు. శ్రీకాళహస్తిలో ఈరోజు ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ తపాలా కార్యాలయంలో ఖాతాలు ఉన్న లబ్ధిదారులు వారి పోస్ట్ బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డులతో లింకు చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారని తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులను కోరారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఇచ్చే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా చేరడానికి పోస్ట్ ఆఫీస్ ఉన్న నెట్వర్క్ కారణంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా వారి సేవలను వినియోగించుకోవడానికి పోస్ట్ ఆఫీస్ని ప్రభుత్వం ఎంపిక చేసుకునింది. ప్రజలందరూ వచ్చి వాళ్ళ ఆధార్ కార్డుతో వాళ్ళ అకౌంట్స్ని లింక్ చేసుకోమని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళకి ప్రభుత్వ పథకాల అన్ని లబ్ధి చేకూరాలని ప్రజలందరికీ మేము కోరుకుంటున్నాం. మా సేవలు వినియోగించుకోవాలి. దాదాపు 68 లక్షల మంది అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ ఆధార్ లింక్ చేస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లభించే నగదు ఆదాయం సక్రమంగా ప్రజలకు చేరుతుంది అనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రజలందరూ ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. రాజమహేంద్రవరంలోని ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్తేశ్వర వీరేశ్వర స్వామి, మురముల్ల, అమలాపురం, కొత్తపేట, రాజోలు, కొండలేశ్వరం తదితర ప్రాంతాల్లో స్వామివారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం రామలింగేశ్వర స్వామి ఆలయం అనువంశిక ధర్మకర్త మాజీరాజు రవికుమార్ మాట్లాడుతూ కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. లోపల దీపదానం, శాలిగ్రామ దానాలు చేసుకుంటారు. ఉదయం నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చేసి వారి యొక్క కోరికలను తీరుస్తాడని చెప్పి వారికి ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయ ప్రత్యేకతలో అమ్మవారు సర్వమంగళాదేవి అమ్మవారు, ఆవిడ చాలా మహిమగల అమ్మవారు. చాలామందికి చాలా కోరికలు తీర్చారు. భక్తులందరూ ప్రతి సోమవారం కూడా వేలాదిగా వస్తారు. అలాగే ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.